సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ఫాల్గుణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు ఫాల్గుణి నక్షత్రం అంటే ఉత్తర ఫాల్గుని లేదా పూర్వ ఫాల్గుని నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు ఫాల్గుణ మాసం అని పేరు. అయితే విశేషించి ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని శాస్త్రం చెప్పింది. ఆధ్యాత్మిక సాధనకి ధ్యానం ఆచరించుకోవడానికి ధ్యానానికి ఉత్తమమైన మాసం ఫాల్గుణ మాసంగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసములో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ఈ వాతావరణంలో ధ్యానం వంటివి ఆచరించుకోవడానికి అత్యంత యోగదాయకంగా ఉండడం, ఇవన్నీ మనకి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా చెప్పబడ్డాయి. ఇక ఫాల్గుణ మాసం యొక్క విశిష్టతలో విశేషించి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో అంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఫాల్గుణ మాసంలో దీన్ని ఫాల్గుణోత్తరి అని కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే నరసింహస్వామి కూడా ఫాల్గుణ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు నరసింహస్వామి యొక్క అవతారం జరిగినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఫాల్గుణ మాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజు సూర్యారాధన చేయడం చాలా విశేషం. ఆ రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఉత్థాన ఏకాదశిగా ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశిగా కూడా చెప్పబడింది. ఫాల్గుణ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, మహావిష్ణువుని ఆరాధించడం చాలా విశేషంగా చెప్పబడింది. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఫాల్గుణ మాసం విశేషించి శుభకార్యాలకి చాలా యోగ్యంగా ఉన్నటువంటి మాసం. ఫాల్గుణ మాసం ఉత్తరాయణంలో వివాహాది ఉపనయన గర్భాధాన పుంసంన శ్రీమంతం వంటి శుభకార్యాలు ఆచరించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి మాసమని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. ఫాల్గుణ మాసంలోనే పౌర్ణమి రోజు హోలీ పండగగా జరుపుకోవడం, అలాగే హోలికా దహనం వంటి కామదహనం వంటి ఇలాంటివన్నీ కూడా ఫాల్గుణ మాసంలో జరగడం విశేషం. మనకి ప్రహ్లాదుణ్ణి విశేషించి హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు హోళిక ప్రహ్లాదుణ్ణి అగ్నిలో వేసి దహించాలి అనేటువంటి ఇది జరిగినప్పుడు ఆ హోళికకి అగ్నిలో దూకిన కాలకుండా ఉండేటువంటి శక్తులు ఆ హోళిక ఉన్నాయని, ప్రహ్లాదుని అగ్నిలో వేస్తే చచ్చిపోతాడో లేదో చూడాలి, అతన్ని అగ్నిలో వేసి చంపేయాలనేటువంటి ఇదితో తన తండ్రి హోళికని ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలో దూకమని చెప్పగా, నేను అగ్నిలో దూకినా నాకేమీ అవ్వదని ఆ హోళిక ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలో దూకడం, అప్పుడు ఆ అగ్నిలో తనకి అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత ప్రహ్లాదుడికి ఏమీ కాకుండా ఆ హోళిక అదే అగ్నిలో దహించుకుపోయి హోళిక అనే రాక్షసి యొక్క సంహారం జరగడం. ఇది హోలీ పౌర్ణమికి ముందు కూడా ఉత్తర భారతంలో అనేక సందర్భాల్లో చేయడం ఈ యొక్క పురాణ ఇతివృత్తాంతంగా కూడా ఇప్పటి వరకు కలియుగంలో కూడా ఇది ఆచరించడం మనం చూడొచ్చు. ఇంతటి విశేషాలు ఉన్నాయి కాబట్టి ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని, పుణ్యార్చన చేసుకోవడానికి చాలా ఉత్తమమైన మాసం అని చెప్పడం జరిగింది. మాఘమాసంలో గంగా స్నానాలకి ఎంతటి పుణ్యమో ఫాల్గుణ మాసంలో కూడా విశేషించి సప్తమి రోజు ఏకాదశి ద్వాదశి తిథుల్లో చేసేటువంటి గంగా స్నానానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఫాల్గుణ మాసంలో తిరుపతి వంటి క్షేత్రాల్లో పుష్కరిణిలో స్నానం చేసేటువంటి స్నానాలకి చాలా ప్రత్యేక ఫలితాలు ఉంటాయని కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అందుకనే ఫాల్గుణ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఫాల్గుణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.